త్వరగా బయటికి రారా. రే ఏంట్రా? తలుపు తీరా. అరే పిలిచేది నిన్నేరా, త్వరగా బయటికి రారా. బాత్రూమ్ లో ఉన్నాను రా, ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వా? రే మా రే ప్లీజ్ రా. 5 నిమిషాలు ఆగరా, వస్తున్నాను. అరే అద్దంలో నా మొహం నాకు కనిపించడం లేదురా. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇమ్మంటావా? నిజంగానే చెప్తున్నాను రే, నా మొహం నాకు కనిపించడం లేదురా. అందుకే పెద్దలు చెప్తా ఉంటారా బయటికి వెళ్ళేసినప్పుడు కాళ్ళు కడుక్కోమని. చెప్తే వింటావారా నువ్వు? అరే నాకంటూ పెద్దవాళ్ళు ఎవరున్నారా? అన్నీ నువ్వే కదా. ఏమన్నా అంటే ఇలా అంటావు, అన్ని నేనే అని. ముందు స్నానం చేయరా, ఆఫీస్కి టైం అవుతుంది. ఛీ, ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వడు. ఏంట్రా అందంగా తయారవుతున్నావు? మనం ఏమన్నా పెళ్ళికి వెళ్తున్నావా ఏంటి? వెళ్ళేది ఆఫీస్కి రా. ఆఫీస్ అయితే అమ్మాయిలు ఉండరా? ఆఫీస్లో అమ్మాయిలకి అందంగా కనిపించకూడదని రూల్ ఏమైనా ఉందా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆఫీస్ అన్నాక అందంగా రెడీ అవ్వాల్సిందే. పద పద, టైం అవుతుంది. అరే మావా, అమ్మాయిని ఈజీగా పడేయడం ఎలారా? ఏముంది మామ, అమ్మాయి నడిచేటప్పుడు సరిగ్గా చూసి దాని కాలు కింద తొక్కే, ఈజీగా పడిపోతుంది. అబ్బచ్చా, ఏంట్రా ఎటకారమా? కాదు మామ, నీ మీద మమకారం. గొడ్డుకారం ఏం కాదు, ముందు చూసి నడపరా. ఏంటిడు అటు వెళ్తున్నాడు? అమ్మని అమ్మ, అమ్మాయి దగ్గర కనుకుంటా. ఎవరా అమ్మాయి? ఏం మాట్లాడుతున్నాడు? అబ్బా, అమ్మాయిని హ్యాండిల్ చేయాలంటే జయగడ తర్వాతే. ఎవర్రా అమ్మాయి? ఏం మాట్లాడు? ఎవరో ఒకరులేరా, తర్వాత చెప్తా పద. అదంతా కుదరదు. ఆ అమ్మాయి ఎవరు ఇప్పుడే చెప్పు, లేదంటే బండెక్కను నేను. ఆఫీస్కి లేట్ అయితే బాస్ ఫుల్గా వేసుకుంటాడు. పద వెళ్దాం. రారా, టైం అవుతుంది. భలే తప్పించుకుంటారా నువ్వు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అయింది? ముందు బొట్టు పెట్టుకోండి సార్. ఎందుకు? ఈరోజు ఫ్రైడే కదా సార్, గుడికి వెళ్ళొచ్చాను. ఇది పెట్టుకుంటే భూస్మానం బద్దలవ్వాల్సిందే. నువ్వు పెట్టే బొట్టుకి నేను తిట్టే తిట్టికి ఏమన్నా సంబంధం ఉందారా? పోయి పనిచూసుకోరా. లాస్ట్ టైం పెండింగ్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ డీటెయిల్డ్గా అడిగాను. ఏం చేసావు? చేయలేదురా. ఎందుకు? ఖాళీ లేదు బే. జై, నువ్వు బాస్తో మాట్లాడుతున్నావు. సర్లే బే, సొంతంగా రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేసుకోలేను. నువ్వు ఏదో రికమెండేషన్లో బాస్ అయిపోతే మేము యాక్సెప్ట్ చేసేయాలా? పర్సనల్స్ వద్దు, ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా నువ్వు అరే వరే అంటే నేనేమన్నా అంటానా? ఆఫీస్ రా, అర్థం చేసుకో. సర్లే, ఉంటా బే. దీనమ్మా జీవితం. హాయ్, గుడ్ మార్నింగ్ జై. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి జై, చాలా బిజీగా ఉన్నట్టున్నావు? అవునవును, వర్క్ పెండింగ్లో ఉంది, కొంచెం అర్జెంటుగా పూర్తి చేయాలి. ఓకే ఓకే. నా కంటి వెలుతురు, నా కూతురు నిండు నూరేళ్లు వెలుగుతూ ఉండాలని, మీ అందరి ప్రేమని నా చిట్టి తల్లికి పంచాలని కోరుతున్నాను. అలాగే గారు, అలాగే. అరే అబ్బిగా,
గారు. అమ్మాయి కుమారి, ఇవన్నీ వచ్చిన జనాలకు పంచండి. అలాగే. అమ్మాయి గారు, ఏ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్తానండి. హ్యాపీ 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 బర్త్డే టు యు అమ్మాయి గారు. థ్యాంక్స్. ఏదైనా అరుస్తావెందుకు? నేను చెప్తాను కదా. తప్పకా ఎల్లైతే నేను చెప్తాను చూడు. చెప్పు. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మాయి గారు. థ్యాంక్ యూ. అయిపోయిందా? రారా వెనక్కే. ఒరే అబ్బిగా, కుమారి జుర్రా ఎంత సుకుమారంగా చెప్పిందో. అయ్యగారు, నేను ఇంగ్లీష్ లో రిచ్ గా చెప్పానండి. రిచ్గా కాదు, పిచ్చిగా చెప్పావు. ఏమండి, ఏ మాటకా మాట చెప్పుకోవాలి. మీరు మాట్లాడితే కుమారిని వెనకేసుకొస్తారు, మగాళ్ళని వెనకేసుకొని రారా. ఏం మాట్లాడుతున్నారండి? చెప్పింది చాలు గాని ఇక పంచండి. సరే అమ్మాయిలు, మీరందరూ లైన్ లోకి వచ్చండి. లైన్ లోకి వచ్చండి. అమ్మాయి గారి చేతుల మీదుగా బట్టల పప్పుని. లైన్ లో రండి, లైన్ లో రండి, రండి రండి రండి. పదండమ్మా, పదండి. ఒకళ్ళు వెనకాల ఒకరు నిలబడండి. వెంకన్న, నా కొడుకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని దాన ధర్మాలు చేస్తున్నారు. అమ్మో అమ్మో అమ్మో. పెద్దయినా మెల్లగా రామ్మా పెద్దమ్మా. పోనివరా. అమ్మాయి గారు, బట్టలన్నీ అయిపోయండి. రే అబ్బిగా, అభిమానం నువ్వేంటా? వెళ్ళే. అమ్మాయి గారు, ఊరి దిష్ట అంతా మీ మీదే ఉంది. మా బంగారు తల్లి. అమ్మ కుమారి.